వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈ రోజు కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువలదిన్న పంచాయతీలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ సురేష్ బాబుతో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్హరి సుధాకర్. ఈ సందర్భంగా జువలదిన్న పంచాయతీ జనసేన అధ్యక్షుడు శివ, మత్స్యకార రాష్ట్ర ఉప కార్యదర్శి సీను తదితర నాయకులు పూలమాల మరియు శాలువాలతో సత్కరించారు. తదుపరి ఎంఆర్ఓతో రెవెన్యూ సదస్సులో వస్తున్న అర్జీలు, వాటి పరిష్కారానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న విఆర్ఓలు అర్జీ ఇచ్చిన వారికి ఇచ్చే రసీదు వివరాలు తెలియపరిచారు. అందరికీ నమస్కారం. నా పేరు అల్హరి సుధాకర్, కావలి జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు ఈ జువలదిన్న సచివాలయంలో జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సుకి ఈరోజు హాజరు కావడం జరిగింది. ఈ బోగోలు మండలం అండర్లో ఉన్నటువంటి ఈ జువలదిన్నెలో మన ఎంఆర్ఓ గారు సురేష్ గారు సమక్షంలో, తర్వాత మన విఆర్ఓలు అందరి సమక్షంలో ప్రజల వద్ద నుంచి మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద అర్జీలు తీసుకుంటూ జరిగింది. ఈ అర్జీలు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి మేలు చేసే ఉద్దేశంతో ప్రజల భూమిని, వాళ్ళ హక్కుని వాళ్ళకి హక్కుదారులకి చేసే విధంగా ఈ భూమి మీ హక్కు అనేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది అన్ని చోట్ల. ఈ కార్యక్రమం గత నెల 6వ తారీఖు నుంచి, ఈ నెల డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి చోట, ప్రతి ఊర్లో వాళ్ళ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఊర్లలో మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరిస్తూ 45 రోజుల్లో ఈ అర్జీలను పరిష్కరించే విధంగా తీసుకున్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, మా ఎమ్మెల్యే గారు కూడా 2-3 సదస్సుల్లో పాల్గొని ప్రజలకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక సదవకాశం. ప్రతి ఒక్క కావలి నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రభుత్వం ఏదున్నా కానీ వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇంకొక ముఖ్య అవకాశం ఏంటంటే, వీరు ఏ విధమైనటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే మీ భూములు మీ పేరు మీదకి పర్మనెంట్గా రిజిస్టర్ అయిపోతాయి, మీరు హక్కుదారులు అవుతారు. భూమి వాల్యూ పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజలకి, కావలి నియోజకవర్గం ప్రజలందరికీ తెలియజేసుకుంటే ఏంటంటే, ఈ రెవెన్యూ సదస్సుల్ని సదవకాశంగా తీసుకొని మీ అర్జీలు ఏమున్నా కానీ తీసుకొచ్చి ఇవ్వాల్సింది. మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేసేది ఏముండదు. మీ అర్జీలు ఏ విధంగా దాన్ని పరిష్కరించబడతాయి, పరిష్కరించలేకపోతే కారణాలు కూడా చెప్పడం జరుగుతుంది. దీంట్లో 99.9% వరకు మీ భూములను మీరు హక్కుదారులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజానీకం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి, ఈ మన జువలదిన్నె పంచాయతీ గ్రామ ప్రజలకి, మా తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.